నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య. తులం బంగారం ధర ఎంతంటే పసిడి పిరియులకు గత కొన్ని రోజులుగా బంగారం ధర చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం ధర ఊహించని రూపంలో గోల్డ్ ప్రియులకు షాక్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడు బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే ఇటీవల బంగారం ధరకు రెక్కలు వస్తున్నాయి. గోల్డ్ రేటు ఆకాశం వైపు దూసుకెళ్తున్నాయి. సామాన్యులకు దొరకనంత ఎత్తుకు బంగారం ధర వెళ్తుంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే బంగారం అంటేనే మహిళలు భయపడే రోజులు వచ్చాయి. తాజాగా నమోదైన పసిడి ధర ఆల్ టైమ్ రికార్డుగా చెప్పవచ్చు. అమెరికాలో ఓన్స్ గోల్డ్ రేటు $4,000 మార్క్ దాటి ఈరోజు కాస్త వెనక్కి తగ్గింది. అమెరికా షాట్ డౌన్ అలాగే ఫైట్ వడ్డీ రేట్ల కోత అంచనాలతో పాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారం భారీగా కొనేలా చేస్తున్నాయి. పసిడిని సురక్షితమైన మార్గంగా ఎంచుకొని భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ 2025లోనే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బంగారం ధర దాదాపు 50% మేర పెరిగింది. అమెరికా డాలర్ విలువ 10% పడిపోయింది. ఇక ఇప్పుడు బంగారం ప్రియులకు బంగారం ధరలు భారీగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర 1,860 తగ్గి 1,22,290కు చేరుకుంది. ఇక 22 క్యారెట్లు 10 గ్రాముల గోల్డ్ ధర చూసుకున్నట్టయితే 1,700 పతనమై 1,12,100కు పలుకుతోంది. అటు కేజీ వెండి ధర చూసుకున్నట్టయితే 3,000కు పెరిగి 1,80,000కి చేరుకుంది. కాగా 5 రోజుల్లోనే కేజీ వెండి ధర 15,000 పెరగడం గమనార్హం. తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఇవే ధరలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో నేటి ధరలను పరిశీలించినట్టయితే 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై 1,700 తగ్గి 1,12,100కి చేరింది. అదేవిధంగా అత్యంత స్వచ్ఛందమైన 24 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాములపై 1,860 పతనమై 1,22,290 వద్ద స్థిరపడింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న రేట్లతో పోలిస్తే ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది అని చెప్పుకోవచ్చు. మరోవైపు వెండి ధర మాత్రం అనూహ్యంగా దూసుకెళ్లిపోతుంది. కిలో వెండిపై ఏకంగా 3,000 పెరిగి 1,80,000కి మార్కును కూడా దాటింది. బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు ఒక్కసారిగా పెరగడం గమనార్హం. తెలుగు 2 రాష్ట్రాలలో చాలా ప్రాంతాలలో దాదాపుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.